బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో బైరెడ్డిపల్లి మండల నలుమూల నుండి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన అనేకమైన కేసులు నిర్బంధించి దాదాపు 1 సంవత్సరం కాలం పాటు తెలుగుదేశం యొక్క పరిపాలనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ఇబ్బంది పెడుతున్నది అందరికీ తెలుసు. అందులో భాగంగా మన యువనేత రాజంపేట పార్లమెంటు సభ్యుడు ఆయన మిథున్ రెడ్డి గారిని కూడా 2 రోజుల క్రితమే అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. కావున కేసులు పెట్టిన మిథున్ రెడ్డి పైన ఉన్న కేసులు కూడా ఎత్తివేయాలని బైరెడ్డిపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు స్వచ్ఛందంగా పిలిచిన వెంటనే వచ్చి ఈ ధర్నా కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఈరోజు విచారణ కనిపించి ఏం ముందస్తు సమాచారం లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు తరలించడం, కట్టికి నేలపైన పండుగ పెట్టడం, కనీసం బిషీట్లు కూడా ఇవ్వకుండా 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యి ప్రొటెం స్పీకర్గా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీగా గొంతుగా ఉండి ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి ఇంత పెద్ద నాయకుడినే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈ విధంగా చేస్తామంటే ఇదంతా ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. అక్రమ కేసులంతా పెట్టి ఇప్పటికే వందలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేస్తున్నారు. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మొన్నటికి మొన్న వెన్నుపోటు దినోత్సవం పెడితేనే వేల కొద్ది లక్షల కొద్ది జనాలు రోడ్డుపైకి వచ్చినారు. మరి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తీసుకొని పోతే అక్కడ రాజమండ్రిలో కూడా దాదాపు వేల సంఖ్యలో జనాలు తమ నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లాకు పెద్ద దిక్కైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు 50 సంవత్సరాల పైన సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వ్యక్తి, ఎంతో గౌరవప్రదమైన వ్యక్తి, లండన్లో చదువుకొని వచ్చి ప్రజాసేవ చేయాలని వస్తే పాకిస్తాన్లో లాగా అక్రమ అరెస్టులు చేయడము, జైల్లో పెట్టడము, నిర్బంధించడము ఇవంతా మంచి పద్ధతి కాదు. నేను చెప్పేది కూటమి నాయకులకు ఒకటే, ఈ పద్ధతులంతా మానుకోండి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయండి. అంతేగాని ఈ విధంగా అక్రమ అరెస్టులు చేసుకుంటా కేసులు పెట్టుకుంటా పోతే రాబోయే రోజుల్లో మీ కార్యకర్తలకు కూడా ఇదే పరిస్థితి వస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు చేసే రాజకీయాల వలన. దయచేసి వెంటనే అక్రమ అరెస్టులు అంతా ఆపి, అక్రమ కేసులు పెట్టేది ఆపి, మా నిరసన ఏదైతే ఈరోజు చేస్తున్నామో మా నిరసన మీరు పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో మా నాయకులపైన కేసులు పెట్టడంతో వెంటనే ఆపేయాలని కోరుకుంటాను. జై జగన్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా 2వ పర్యాయం 2 రోజుల క్రితమే ఆయన పదవి ఇవ్వడం జరిగింది. ఆయన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కృష్ణమూర్తి గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి అశేషంగా వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, అన్ని విభాగాల నాయకులకు కూడా పేరు పేరున వందనాలు. ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున వందనాలు. మీ అందరికీ తెలుసు, 3 పర్యాయాలు రాజంపేట ఎంపీగా పనిచేసి, ప్యానెల్ స్పీకర్గా పనిచేసి, లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్లోర్ లీడర్ అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా విచారణకని పిలిచి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అరెస్ట్ చేయడం సంగతి మీ అందరికీ తెలిసిందే. ఎందుకు అరెస్ట్ చేసినారా అంటే మద్యపానం, లిక్కర్ స్కామ్ అంటారు. లిక్కర్ స్కామ్ ఎక్కడ జరిగింది, లిక్కర్ ఎందుకు జరిగింది అనే విషయం మీరందరూ కూడా ఒకసారి తెలుసుకోవాలా. గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఫ్యాక్టరీలే మొత్తం ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్తగా ఒక లిక్కర్ ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదు. అసలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు తన రాజంపేట పరిధిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు, కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకి ఎటువంటి ప్రమేయము లేదు. అటువంటి వ్యక్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత కీలకంగా ఉన్నారని, అత్యంత సన్నిహితుడని, రాయలసీమలో ఒక పిల్లర్ అని భావించి ఆయన్ని దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన అరెస్టు చేయడం జరిగిందని మేమందరూ కూడా భావిస్తాం. ఇంకో విషయం మీకు తెలుసు, చంద్రబాబు కూడా చిత్తూరు జిల్లా వాసే. 1974 నుండి యూనివర్సిటీ రాజకీయాల్లో నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో
విభేదాలు ఉండే విషయం ఈ జిల్లాలో అందరికీ తెలుసు. అదేవిధంగా 1978లో ఇద్దరు రాజకీయాలకు వచ్చినప్పటి నుండి కూడా ఇద్దరు కూడా విభేదాలు ఉండే విషయం మీకు తెలిసిందే. ఈ జిల్లా ఎప్పుడూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ వైపు ఉంటే ప్రజలంతా కూడా ఆయనకే మద్దతు పలికిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని రాజకీయంగా అనగదొక్కితే చంద్రబాబు నాయుడుకి ఏమన్నా చిత్తూరు జిల్లాలో మంచి భవిష్యత్తు ఉంటుందేమో అని ఆలోచించి కక్షపూరిత రాజకీయాలకి తెరలేపడం మీ అందరికీ కూడా తెలిసిందే. మీ అందరికీ గత 14 నెలలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ చూసినారు. తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబును కూడా చూసినారు. 2 రకాలు ఈడు ఉన్నారు. ఒక ఆయన మాట ఇస్తే మాట తప్పడు, ఇంకొక ఆయన మాట ఇస్తే మాట తప్పే పని మీదే ఉంటాడు. ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి ఈరోజు సూపర్ 6 నేను అధికారంలోకి వస్తానే అమలు చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు సూపర్ 6 హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టినాడు. ఎక్కడ ప్రజలందరూ కలిసి సంక్షేమ పథకాలు అడుగుతారు అని భావించి ఈరోజు నెలకు ఒక కేసు ఎత్తి ముందర పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉండే నాయకుల్ని అరెస్టు చేస్తూ రిమాండ్లకు చేస్తూ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కించపరుస్తూ రెడ్ బుక్ అని ఒక ఎర్ర బుక్ పెట్టుకొని తిరుగుతా ఉంటే రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి. ఎన్ని ప్రగల్భాలు పలికినారు ఎన్నికలకు ముందు మీరందరూ కూడా గమనించినారు. వాళ్ళ మాటలంతా కూడా పేద ప్రజలంతా నమ్మి మీకు ఓట్లేసి నాయనా 18,500 ఇలేదే మేము 2 కోట్ల మంది ఉండారుంటే అయ్యో ఉండు నాయన మదనపల్లిలో ఫైల్ కాలిపోయా ఆ పని చూస్తూ ఉన్నామన్నమాట. నాయన నిరుద్యోగులకి 3,000 ఇలేదే అంటే అయ్యయ్యో ఆడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూమి ఆక్రమించాడు ఆ పని మీద ఉండారు. నాయన ఇంకొక పథకం మీరు ఎందుకు అమలు చేయలేదు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది దాన్ని చేస్తా ఉన్నాము. ఫ్రీ బస్ ఎప్పుడు ఇస్తా ఉంటే అమరావతిలో నీళ్లు తోడుతా ఉన్నాము అది అయితానే ఇస్తాము. ఈ మాదిరి డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమైన లీడర్లందరినీ అరెస్టు చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రెడ్ బుక్ పెట్టుకొని రెడ్ బుక్ పేరుతో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తా ఉండే తీరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఖండిస్తా ఉన్నాము. ఇకనైనా కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి చమరగీతం పాడి మీరైతే ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చి నిర్దోషి అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పైన పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని మేము గట్టిగా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దిరెడ్డి కుటుంబానికి ఈ జిల్లానే కాదు ఈ రాష్ట్రం అంతా కూడా కేసులు ఎత్తేంత వరకు మద్దతుగా ఉంటామని తెలియజేసుకుంటూ జై జగన్, వర్ధిల్లాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, అక్రమ కేసులు వెంటనే, జై జగన్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి నాయకత్వం, అక్రమ కేసులు వెంటనే, అక్రమ కేసులు వెంటనే, అక్రమ కేసులు వెంటనే, రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు, రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు, రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు, జై జగన్, వర్ధిల్లాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, 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 జై జగన్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వర్ధిల్లాలి, రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి, నాయకత్వం, వర్ధిల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి, మైరేడుపల్లి టైగర్ కృష్ణమూర్తి గారి నాయకత్వం, వర్ధిల్లాలి, మైరేడుపల్లి టైగర్ కృష్ణమూర్తి గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రెడ్డప్పన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రెడ్డప్పన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి, అక్రమ కేసులు
జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్